అందరికీ నమస్కారం. అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో మనమంతా ఈ కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఇంట్లోనే ఉండి ఇలా ఆత్మీయంగా చూసుకోవటం, పలకరించుకోవటం, మాట్లాడుకోవటం, సామాజిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలతో జీవించడం ఇది ఒక తప్పనిసరి అనుభవం అందరికీ లభించింది. ప్రస్తుతం ఉండేటువంటి సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఇట్లా కలుసుకోవడమేనా మనకి సాధ్యమవుతుంది. ప్రకృతిని పట్టించుకోకుండా విశ్వ కళ్యాణకారి అయినటువంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయి మరమనిషిగా ధనమదంతో నేనే విశ్వ విజేత అని పొగరుతో జీవిస్తున్న మానవుడికి చుట్టూ ఉన్న పర్యావరణం, ప్రకృతి వేసిన కళ్ళవే ప్రస్తుతం లాక్డౌన్. ఆరోగ్య పరిరక్షణ, శుచి శుభ్రతలు, క్రమ పద్ధతిలో అనుశాసిత జీవితం మనం గడుపుతూ కాలుష్యరహిత వ్యవహారం వలన ఇంతవరకు చూడనటువంటి పక్షులను, ఇంతవరకు మనము చూడనటువంటి అనేక కొత్త స్వచ్ఛమైనటువంటి కిలకల రావాలను మనం వినగలుగుతున్నాం. మరొక్కసారి మానవుడి పైన ప్రకృతి తన అధికారాన్ని, శ్రేష్టతను నిరూపించుకుంది. అనేక పాఠాలను మనకు నేర్పుతూ కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితులు సాధారణ పరిస్థితికి రావటానికి ఎప్పుడు చేరుకుంటాయి అనేది యక్ష ప్రశ్న. దీనికి సమాధానాలు వెంటనే వెతకకుండా కరోనా సంక్షోభం తగ్గిన తర్వాత ఉత్పన్నమైనటువంటి పరిస్థితులు మనం ఎలా ఎదుర్కొంటాం అనేటువంటిది ఆలోచించాలి. అనేక సవాళ్ళు వస్తాయి. ఇంతవరకు ఈ పరిస్థితి ఎలా మనం ఊహించలేదో అలాగే అనేక సవాళ్లను కూడా మనం ఊహించలేకుండా ఉంటాం. ఆ సవాళ్లను మనం ఎలా ఎదుర్కొంటాం, ఎలా సమర్థవంతంగా వాటిని పరిష్కరిస్తాం, ఇది మనము ఇప్పుడు తప్పకుండా ఆలోచించాలి. ఒక పక్క భారతీయ నేతృత్వాన్ని ఈ సంక్షోభంలో వారు వ్యవహరించిన తీరును ప్రపంచ దేశాలన్నీ గుర్తించి కీర్తిస్తున్నాయి. ఆత్మ గౌరవాన్ని, ఆత్మ నిర్భరతను పెంచుకుంటూ సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మిగిలిన దేశాల వారికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అధిక జనాభాతో వనరులు సరిగా లేని భారతం సంకల్పంతో ఏది సాధించగలుగుతుందో ప్రపంచానికి భారతదేశం చాటి చెప్పింది, చేసి చూపించింది. దీనికి భిన్నంగా మన దేశంలో అంతర్గతంగా ఉండేటువంటి కొన్ని విజాతీయ, అసాంఘిక, అలాగే హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక, ముస్లిం అతివాద శక్తులు, బాధ్యతారాహిత్య రాజకీయ పక్షాలు ఇవన్నీ విజృంభించిన కారణంగా లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అనేక రకాలైనటువంటి ఇతర సమస్యలు రాబోతున్నాయి. వాటన్నిటినీ ఎదుర్కొనేటువంటి మనస్థితిని, సంసిద్ధతను సమాజంలో కలుగచేయటం మన యొక్క బాధ్యత. అందుకోసము జాగరూకతతో వ్యవహరించాలి. దానికి అనుగుణమైనటువంటి వ్యూహాన్ని రచించటంలో ప్రజలకి చేదోడు వాదోడుగా మన అంతమంది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నేను అన్ని విషయాల్ని చర్చించుకోవటం లేదు, సాధ్యం కూడా కాదు. కానీ విద్యారంగంలో గత 44 సంవత్సరాలుగా పనిచేస్తుండేటువంటి కార్యకర్తగా ఆర్థిక, సామాజిక, అట్లనే ఇతర ప్రభావం ఏదైతే ఉందో దాని గురించి తర్వాత ఆలోచించవచ్చు మనం. కానీ విద్యారంగంపై కరోనా తర్వాత ప్రభావం ఎట్లా ఉంటుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి కొన్ని విషయాలను మీ ముందర ఉంచుతాను. ఒకటి, విద్యాలయాలు ఎప్పుడు తెరుస్తారో తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి. ఏదైనా 3 నెలల తర్వాత కానీ విద్యాలయాలు తెరిచేటువంటి ప్రసక్తే లేదు.
అయితే మొత్తము విద్యా వ్యవస్థ రాబోయే సంవత్సరం దీనికి అనుగుణంగా ఒక వైకల్పికమైనటువంటి వ్యవస్థని రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆల్టర్నేట్ ఎడ్యుకేషనల్ క్యాలెండర్ ఇది తయారు చేసి మొత్తము అన్ని ప్రాంతాలు దాన్ని అనుసరించాలి. ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఇవన్నీ కూడా వైకల్పికమైనటువంటి యాన్యువల్ క్యాలెండర్ను తయారు చేసి వారు అన్ని ప్రాంతాలకి అందజేశారు. దీన్ని అనుసరించమని కూడా తెలియజేశారు, తగిన సూచనలు ఇచ్చారు. కాబట్టి దీని ఆధారంగా స్టేట్ గవర్నమెంట్స్ తగిన రచన చేసి వైకల్పికమైనటువంటి విద్యా వ్యవస్థ ఎలా ఉండాలా ఈ సంవత్సర కాలంలో అనేది ఆలోచించాలి. ఇది మొట్టమొదటిది. విద్యాలయ పరివారం అనగానే మనంతమందికి తెలుసు, ఆచార్యులు, టీచర్స్, అలాగే విద్యార్థులు, తర్వాత తల్లిదండ్రులు, ప్రబంధకారిణి సభ్యులు, పూర్వ విద్యార్థులు, వీళ్ళందరూ కలిసి విద్యాలయ పరివారం. ఇప్పుడు ప్రధానంగా వీళ్ళందరినీ కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అవగతం చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. రాబోయే యుగం ఏదైతే ఉన్నదో, రాబోయే రోజుల్లో కేవలము ఈ యొక్క యాంత్రికత, డిజిటల్ లిటరసీ, డిజిటల్ స్కిల్లింగ్, అలాగే డిజిటల్ రీచ్, ఆధునిక పద్ధతుల్లో బోధన, ఆన్లైన్ టీచింగ్, ఆన్లైన్ లెర్నింగ్, ఈ లెర్నింగ్ ఇవి మాత్రమే తగిన ప్రాధాన్యతను సంతరించుకోబోతున్నాయి. దీనికి అనుగుణంగా మొత్తము సుమారు 1,25,00,000 మంది ఆచార్యులు మన దేశంలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దానికి అనుగుణంగా శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. రాబోయే 3-4 నెలల్లో దానికి కావాల్సినటువంటి రచన సమర్థవంతంగా మనము చేసుకోవాలి. అంటే ఏమిటన్నమాట, ఇంగ్లీష్లో వాడే పదం ఒకటి ఉంది, స్టేక్ హోల్డర్స్ అనేటువంటి పదం. ఈ స్టేక్ హోల్డర్స్ అంతమందిని ప్రశిక్షణ చేయాలి. విద్యార్థులను కూడా రాబోయే మార్పులకు అనుగుణంగా నేనెట్లా నేర్చుకోవాలా ఇది తయారు చేయాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళని మానిటర్ చేయడానికి కావాల్సిన మినిమం డిజిటల్ లిటరసీ వాళ్ళకు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ 4G, 5G ఈ టెక్నాలజీ ఏదైతే వచ్చిందో ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సక్రమంగా ఉపయోగించుకుంటూ తాము నేర్చుకుంటూ ఇవన్నీ కూడా ఆచార్యుడికి పర్యాయం మాత్రం కాదు, ఆచార్యుడికి తోడ్పడేవి మాత్రమే. కానీ డిజిటల్ లిటరసీ అనేటువంటి తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది రాబోయే రోజుల్లో. అది మాత్రమే శ్రీరామ రక్ష. దానికి అనుగుణంగా మాడ్యూల్స్ తయారు చేయాలా, దానికి అనుగుణంగా మెటీరియల్ తయారు చేయాలా. అందువల్ల దానికి కావాల్సినటువంటి మొత్తము ప్రశిక్షణకు కావాల్సిన నెట్వర్కింగ్ ఏదైతే ఉందో, అనుసంధానం ప్రక్రియ ఎక్కడ స్టేట్ లెవెల్ నుంచి కింద లెవెల్ వరకు, విద్యాలయ స్థాయి వరకు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మన విద్యా వ్యవస్థని పరీక్షించుకోవడం కోసం మనం అంతమంది కూడా నడుం కట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక విచిత్ర పరిస్థితి దాపురించబోతోంది. అదేమిటంటే భయము, అభద్రతా భావము, ఆరోగ్య పరిరక్షణ, తర్వాత సామాజిక దూరము, వీటన్నిటి దృష్ట్యా పట్టణాలు అట్లానే సెమీ అర్బన్ ఏరియాస్ ఈ ప్రాంతాల్లో ఇక విద్యాలయాలకి తక్కువ మంది పంపిస్తారు. మరి వాళ్ళు ఏం చేస్తారు అన్నట్టయితే హోమ్ స్కూలింగ్ అని కొత్త కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ గత 5-6 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా పట్టణాల్లో ఉన్నది. దానికి ప్రాధాన్యత పెరుగుతుంది. అంటే ఏమిటవుతుంది దానికి ప్రాధాన్యత అనగానే, మామూలుగా నాకు ఒక విచిత్రమైనటువంటి అనుభవం వచ్చింది. జనవరిలో 12వ తారీఖున నేను సూరత్లో ఉన్నాను. నాకు తెలియకుండా సార్ మీరు రండి అని అక్కడ ఉండేటువంటి మహేష్ పతంగే అనేటువంటి సంఘటనా కార్యదర్శి, ప్రముఖ విద్యావేత్త, ఆయన నన్ను ఒక చోటుకు తీసుకెళ్లారు. అదేమిటి, హోమ్ స్కూలింగ్ యొక్క వార్షికోత్సవం. 116 మంది విద్యార్థులు, 18 మంది టీచర్సు ఉండేటువంటి హోమ్ స్కూలింగ్ వ్యవస్థ దాని వార్షికోత్సవం జరుపుతున్నారు. చాలా అద్భుతంగా ఉన్నది. వాళ్ళు ఏం చేశారు, అది నడిపే వాళ్ళు ఎవరు, ఒక పెద్ద
పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్, అతని భార్య పోస్ట్ గ్రాడ్యుయేట్, అంత మాత్రమే కాదు నాసాలో పనిచేసేటువంటి సైంటిస్టు, ఇట్లాంటి వాళ్ళు 11 మంది కలిపి అంటే నిస్వార్థంగా నడిపిస్తున్నారు. వాళ్ళు మన విద్యాభారతి వాళ్ళని కలిసి, అయ్యా మీరు మాకు కంటెంట్ జనరేషన్లో సహాయం చేయడం అడిగారు, అది వేరే సంగతి. కానీ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థతో విసుగు చెంది వాళ్ళు ప్రారంభించినటువంటిది ఆ హోమ్ స్కూలింగ్. కానీ రాబోయే రోజుల్లో అదే ప్రధానం కాబోతోంది ఒకటి. ఇక రెండవది, ఇంకొక వైకల్పిక వ్యవస్థ రాబోతుంది, ఆల్టర్నేట్ అరేంజ్మెంట్. అదేమిటంటే ఈ యొక్క డిస్టెన్స్ మోడ్ ఎడ్యుకేషన్ స్కూల్ లెవెల్లో కూడా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని ఉంది, NIOS. వాళ్ళు అన్ని క్లాసులకి 12th స్టాండర్డ్ వరకు వాళ్ళు పరీక్షలు కండక్ట్ చేస్తారు, కోర్సు మెటీరియల్ ఇస్తారు. కాబట్టి ఇప్పుడు అనేక మంది రెగ్యులర్ స్కూలింగ్కి పంపించడం మానేసి దాని వైపు ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఎందువల్ల స్కూల్ అనగానే మామూలుగా సామాజిక దూరం మెయింటైన్ చేయాలా, ఇక తర్వాత వాళ్ళ యొక్క మిగిలినటువంటి కేర్ అంతా తీసుకోవాలా, అది తీసుకుంటారో లేదో అనేటువంటి అవిశ్వాసము వస్తుంది. కాబట్టి ఇక దానికోసం ఇటువంటి వ్యవస్థల్ని వాళ్ళు పెట్టుకుంటారు. అలాగే హోమ్ ట్యూషన్స్ ఏర్పాటు చేసుకుంటారు. ఈ మధ్యన ఒక ప్రశిక్షణ కోసం అని చెప్పి అహ్మదాబాద్ వెళితే ట్రైనింగ్ ఇవ్వటానికి, అక్కడికి ముంబై నుంచి ఒక 6 వచ్చారు. వాళ్ళు సాఫ్ట్వేర్ టాప్ లెవెల్ పర్సనల్, బట్ వాళ్ళ ఇళ్లలో ట్యూషన్ చెప్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆల్టర్నేటివ్ వ్యవస్థలు పుంజుకుంటాయి. ఇక ఇంకొకటి కూడా ఉంది. తర్వాత స్కూల్స్ ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో డే స్కూల్స్ అన్నీ కూడా షిఫ్ట్లో రన్ కావాల్సి వస్తుంది. అంత మాత్రమే కాదు, టీచర్స్ వ్యవస్థ, మిగిలినటువంటి టైం టేబుల్ వ్యవస్థ, మిగిలినటువంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అన్నీ కూడా దానికి అనుగుణంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా. అందువల్ల దాని విషయం కూడా మనం తప్పకుండా ఆలోచించుకుంటూ నడపాల్సి వస్తుంది. ఇంకొక ప్రధానమైన డేంజర్ ఇంకొకటి ఉంది. అదేమిటంటే కమ్యూనిటీ లివింగ్, అంటే సామూహిక జీవనం కొనసాగించేటువంటి హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, వీటి పట్ల ఆకర్షణ రాబోయే సంవత్సరం చాలా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. ఎందువల్ల తగ్గుతుంది? ఈ సామూహిక జీవనం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు నేర్చుకోవడానికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఒక ప్రధానమైనటువంటి కారణం ఏమవుతుందంటే దగ్గరగా జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం దాన్ని ఎంకరేజ్ చేయొద్దు అనేటువంటిది ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టలు, వర్కింగ్ మెన్స్ హాస్టలు, ఇట్లాంటి వాటికి అవకాశం కొంత తక్కువ ఉంటుంది. కాబట్టి దీని నుంచి ఎట్లా రక్షించుకోవాలా, ఇది కూడా మనము తప్పకుండా ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఇంకోటి కూడా ఉంది. వీటన్నిటిలోని పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తి నిర్మాణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఎలాగైతే CBSE నాన్ స్కాలాస్టిక్ ఏరియాస్లో దృష్టి పెట్టిందో అట్లనే మనం కూడా దానికోసం అని చెప్పి ఆలోచించి ఆన్లైన్ కోర్సెస్ మనం నడపాల్సి ఉంటుంది. నా లెక్క ప్రకారము ఒక 40% సిలబస్ ఏదైతే ఉందో ఇది ఆన్లైన్ కోర్సుల ద్వారా నడపాల్సి ఉంటుంది. ఒక 60% సిలబస్ మాత్రమే ఆఫ్లైన్ కోర్సెస్. అట్లనే ఆఫ్లైన్ కోర్సెస్ అంటే ఒకటి వీడియో రికార్డ్ చేసి చెప్పడము, అలాగే డైరెక్ట్ క్లాస్ రూమ్లో టీచర్ వచ్చి చెప్పడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాగే గ్రామీణ క్షేత్రాలు ఇంకొక విచిత్రమైన పరిస్థితి రాబోతోంది. అదేమిటంటే స్కూల్స్కి వెళ్ళినటువంటి పరిస్థితి కారణంగా మనమే ట్యూషన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది అక్కడ. దీనికోసం అని చెప్పి మన సేవా పరివారము అట్లనే విద్యా పరివారము అందరూ కూడా ఆలోచించి ఎలాగా దీనికోసం ఒక వైకల్పిక వ్యవస్థ ఆల్టర్నేటివ్ ఏర్పాటు ఎట్లా చేస్తాము అనేది ఆలోచించాలి. లేకపోయినట్టయితే అక్కడ ఉండేటువంటి గ్రామీణ విద్యార్థుల యొక్క విద్యా స్థాయి పడిపోయేటువంటి అవకాశము ఉన్నది. దీంతో పాటు సంవేదనశీల క్షేత్రంలో ఉండేటువంటి విద్యార్థులు, సంవేదనశీల క్షేత్రం అంటే ఏమిటి? అది ఉదాహరణ బార్డర్ ఏరియా, సరిహద్దు, అలాగే అంటే సీమ, అట్లనే తర్వాత మామూలుగా తటవర్తి ప్రాంతము అంటే సముద్ర ఒడ్డు ప్రాంతము, తర్వాత వనవాసి ప్రాంతము, తర్వాత ఏమో సుదూరమైనటువంటి కొండలపైన ఉండేటువంటి కొన్ని ప్రాంతాలు నార్త్ ఈస్ట్లో ఉంటాయి.
ఈ స్కూల్స్ అన్నీ కూడా బంద్ అయిపోయేటువంటి అవకాశం ఉంది వెంటనే. కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా విద్యా వ్యవస్థ సరిగా ఉండటానికి కావాల్సి అనేక ఏర్పాట్లని అందరం కలిసి చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం కూడా దీని విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోయినట్టయితే ఎన్ని వేలు ఉన్నాయి అవన్నీ కూడా మూసుకుపోతాయి. కాబట్టి అదొకటి శ్రద్ధ వహిస్తుంది. ఇంకొక సవాల్ ఒకటి ఉన్నది. అదేమిటంటే మామూలుగా ప్రజలు హౌస్ అరెస్ట్ నుంచి అన్రెస్ట్ సిచ్యువేషన్కి వస్తారు లాక్డౌన్ తర్వాత. వాళ్ళ యొక్క మైండ్ సెట్ అంటే మనస్థితి, అట్లనే వారి యొక్క ఆలోచన దృష్టికోణం, ఈ రెండు విచిత్రంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం అవుతుంది. ఈ కౌన్సిలింగ్ కోసం అని చెప్పి ప్రభుత్వము అట్లనే స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కలిపి తప్పకుండా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోయినట్టయితే అంటే అసామాజిక పద్ధతిలో, అసాంఘిక పద్ధతిలో, అభద్రతా భావంతో అతను వ్యవహరిస్తాడు. అలా కాకుండా మొత్తము సమాజం యొక్క మానసికతను సెట్ చేసేటువంటి పని కూడా మనం చేయాలి. పిల్లల యొక్క లిటరసీ ఎంత ముఖ్యమో, పిల్లల యొక్క విద్య ఎంత ముఖ్యమో, దాంతోపాటు ప్రజలందరి యొక్క మానసికత కూడా అంతే ముఖ్యం. కాబట్టి వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు చర్యలు ప్రభుత్వము, ఇతర సంస్థలు ఇవన్నీ కూడా మాస్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా చేయాల్సి వస్తుంది. అవసరమైతే అన్ని విద్యాలయాలు కూడా దానికోసము సైకాలజిస్టుల్ని తప్పకుండా అపాయింట్ చేసుకొని ఈ రకమైన కౌన్సిలింగ్, అలాగే ఇంకోటి కూడా అవసరం అవుతుంది. అనేక మంది విదేశీ విద్యార్థులందరూ ఈ దేశానికి వచ్చేస్తారు. వాళ్ళకి ఎట్లాగా మరి ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి యూనివర్సిటీలు మిగిలిన చోట పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి చోట అడ్మిషన్స్ యొక్క వ్యవస్థ విడిగా ఆలోచించాలి. అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి విదేశాల నుంచి వచ్చేస్తారు. వాళ్ళందరికీ కూడా పని చూపించాలి. వాళ్ళు విద్యారంగంలో వాళ్ళు కనుక జోడించినట్టయితే వాళ్ళు అద్భుతమైనటువంటి పని చేయగలుగుతారు. అంత మాత్రమే కాదు, పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గ్రామాలు దత్తత తీసుకున్నట్టు కనుక చేసినట్టయితే ఆ ఊళ్ళో విద్యా వికాసం ఏదైతే ఉన్నదో అది సమర్థవంతంగా వాళ్ళు చేయటానికి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం సమాజ జాగరణ, సమాజ ప్రబోధన, అట్లనే సమాజంలో విద్యా వ్యవస్థ సరిగా పనిచేయటం కోసం తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యల్ని తీసుకోవాలి. అది గనక తీసుకోపోయినట్టయితే మన విద్యార్థులందరికీ ఒక సంవత్సరము విద్య సరిగా ఉండనటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ నా టెక్సాస్లో ఉండేటువంటి ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు, ఏమని అక్కడ మొత్తము ఈ విద్యా సంస్థలు అంతటిని రద్దు చేసేసారు వాళ్ళు. అంటే ఏమిటవుతుంది, కేవలము ఆన్లైన్ ఎడ్యుకేషన్ మాత్రమే జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ పరిస్థితి వస్తుందో దాన్ని ఊహించి దానికి అనుగుణంగా మనం వ్యవహరించాలా. అట్లా దీనికోసం అని చెప్పి అనేక స్వచ్ఛంద సంస్థలు, మఠాలు, మందిరాలు, మహాత్ములు, అట్లనే సాధువులు, సంతులు, తర్వాత అనేక స్వచ్ఛంద సంస్థలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ లేదా అమృతానందమయ్య, వీళ్ళందరి యొక్క సహాయంతో మొత్తం సమాజంలో జాగృతిని నింపేటువంటి పని, విశ్వాసాన్ని నింపేటువంటి పని, విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండేటువంటి పని, అట్లనే విద్యార్థుల యొక్క మానసిక స్థాయిని పెంచి వాళ్ళ యొక్క లెర్నింగ్ లెవెల్ వాటన్నింటినీ కూడా సరిగా ఉంచేటువంటి పరిస్థితికి వీళ్ళందరూ కూడా దోహదం చేయాలి. ఇంకోటి కూడా ఉంది, ఇలా అనేక చర్యలు చేయాల్సిన అవసరం వస్తుంది. తర్వాత రాబోయే సంవత్సరం కేవలం 90 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ రావచ్చు. అలా వచ్చినట్టయితే ఏం చేయాలి అసలు, ఎట్లా, హౌ టు వర్క్ అని. తర్వాత ఇంకొకటి కూడా ఉంది, కేవలము తక్కువ విద్యా దినాలు మాత్రం వచ్చినట్టయితే దానికి అనుగుణంగా ఎన్ని కాన్సెప్ట్స్ వాళ్ళకి అందజేస్తాము, తర్వాత ఏవి ఇంపార్టెంట్ లెర్నింగ్ మెటీరియల్ అది వాళ్ళకి అందజేయగలుగుతాము, మినిమం లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థ ఎట్లా చేయగలుగుతాము, వీటన్నిటిని కూడా విద్యావేత్తలందరూ కలిసి కూర్చొని ఆలోచించి ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి
ఒక విధంగా చూస్తే ఈ లాక్డౌన్ పీరియడ్లో మనందరి ఆరోగ్యాలు బాగున్నాయి. లాక్డౌన్ తర్వాత మనం చేయాల్సిన పని ఏమిటంటే సమాజ ఆరోగ్యం బాగుపరచాలి. సమాజంలో ఉండేటువంటి అనేక వ్యవస్థలు, విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక ఇతర వ్యవస్థలు, సేవా వ్యవస్థ, ఇవన్నీ కూడా సజావుగా పనిచేయడానికి కావాల్సినటువంటి ఇనిషియేటివ్ మనందరి దగ్గర ఉంచుకొని ప్రతి స్వయంసేవ వెళ్ళి తన సామాజిక బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి కావాల్సినటువంటి కృషిని చేయాలి. సమాజానికి అవసరమైనప్పుడు సరైనటువంటి సేవను చేయటమే, తమ యొక్క బాధ్యతని, కర్తవ్యాన్ని సరిగా నిర్వహించటమే మనం చేయాల్సినటువంటి పని. ఈ విషయాన్ని గుర్తించి అనేక విషయాల్ని మళ్ళీ తిరిగి ఆలోచిద్దాము. ఈ ఆలోచనలో పాలు పంచుకుంటూ ముందరికి వెళ్ళి మంచి పనులు చేయడానికి కావాల్సినటువంటి ప్రేరణని పొందాల్సిందిగా, దీనికి కావాల్సిన శక్తిని భగవంతుడు మనంతమందికి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ శరణు.